అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నువ్వేం ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట. అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే మీకు బాధ పొడుచుకొచ్చిందా? ఈరోజు లాకప్ డెత్ గురించి, తప్పిపోయినటువంటి పిల్లల గురించి నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ సదృష్టం అంటే ఏంటి అర్థం? మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకరు, మీ పార్టీలో, మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టి తల్లి తాలూకా శోకం మర్చిపోయారు. కనబడినటువంటి కూతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి తాలూకా బాధ చూడలేకపోయారు. నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నటువంటి ఆ మహిళ తాలూకా కష్టాన్ని తీర్చలేకపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నడి రోడ్డు మీద కారు మీద దాడి చేస్తే స్పందించలేనటువంటి ఒక హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకోండి. చిన్న చిన్న విషయాలు పట్టుకొని డీవియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఏదో రకంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వేలబడే ఉండాలనేటువంటి తాపత్రయం ఒక పక్క. అటువంటి నాయకుడు తన నాయకత్వంలో కూడా పనిచేస్తూ ఉన్నా. మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళలకి అత్యధికమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిని, మహిళలకు ఏ రకంగా గౌరవం ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవన్నీ మానేసి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎలా పడితే అలా కేసులు పెడతాం, ఎలా పడితే అలా దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈసారి అరే తురే అని కానీ, ఈసారి ఏదన్నా ఆడు ఈడు అని కానీ, అరే తురే అని కానీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవరన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొకసారి మీ కాలం చెల్లిపోయింది. 2 సంవత్సరాలు ముగిసిపోతా ఉంది. మిగిలింది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైతే రేపు కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు హానరబుల్ కమిషన్ తాలూకా సమయాన్ని, పార్టీ నాయకుల తాలూకా సమయాన్ని మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మీద, మహిళలకు ఇచ్చినటువంటి హామీల మీద 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశారే, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారే, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారే, ఇన్ని హామీలు మహిళలకు ఇచ్చినటువంటి మీరు మహిళల గురించి, మహిళల మీద ఉన్నటువంటి మీ ప్రేమ గురించి, గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. తప్పకుండా రానటువంటి కాలంలో మిగిలినటువంటి అన్ని విషయాలు, ఇందాక వారు మాట్లాడినప్పుడు కూడా మీరు కొంచెం కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు కదా అనేటువంటి మాటలు మాట్లాడారు. 100% రాజకీయాల్లో ఉన్నటువంటి మేము 5 దశాబ్దాలుగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వ్యక్తులు తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికే 5 సంవత్సరాలు ఓపిక పట్టాననేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు. అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ.
ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుకుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోనే కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మూకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి, ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా. నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు, ముగ్గురు రౌడీ షీటర్లు, రేపులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన పెట్టు. వాళ్ళు తప్పు చేశారని ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా. మీరు ఆమెను ఎదుర్కోవాలంటే ఆమె తెచ్చిన అవకాశాల గురించి, సాధించిన ఫలితాల గురించి మాట్లాడండి. మేకప్ గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక రాష్ట్ర రక్షణ వ్యవస్థకి అండగా నిలబడటం చాలా కష్టం. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక నియోజకవర్గ భవిష్యత్తును మార్చే ఆర్సిల్ఆర్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు తన నియోజకవర్గానికి తెప్పించుకోవడం చాలా కష్టం. మీరు ఆమె ముఖాన్ని చూశారు, ఆమె బ్రెయిన్ పవర్ని చూడలేకపోయారు కాబట్టే మాజీ మంత్రిగా మిగిలిపోయారు. వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా నిలబడ్డారు. అమర్నాథ్ గారు, మీరు ఈరోజు అవమానించింది కేవలం అనిత గారిని కాదు, రేపటి రోజున ఉన్నత స్థాయికి వెళ్లాలని కలలు కనే ప్రతి ఆడపిల్లని, ఎండనక వాననక కష్టపడే ప్రతి ఉద్యోగిని. ఈరోజు మీరు ఎంత కష్టపడ్డా, ఎంత ఎదిగినా, ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా మీరు సాధించిన ఫలితాలని, మీ పనితీరుని చూసి కాదు, మీ ముఖం రంగుని, మీ మేకప్ను చూసే మేము మాట్లాడతామన్న మెసేజ్ని మీరు ఈరోజు ఈ రాష్ట్ర మహిళలకు అందించారు. జనాభాలో 50% ఉన్న మహిళలు ఇది గమనిస్తున్నారు. మీరు మేము ఎంత కష్టపడ్డా, ఎంత ప్రతిభ ఉన్నా మీరు మేకప్ల గురించి మాట్లాడితే 2029లో వస్తామంటున్నారు కదా, 2029 కాదు, 39, 49, 59, 69 అయినా కూడా ఈ రాష్ట్ర మహిళలు మిమ్మల్ని గెలవనివ్వరన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిత గారిని అంటే మీరు 1 రోజు 2 రోజులు వార్తల్లో ఉంటారు, కానీ ఆమె చేసిన పనులు చరిత్రలో ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నది మీరు గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి, 2024లో మీరు ఓడిపోయింది కేవలం అభివృద్ధి చేయలేదని కాదు, ప్రజలు మీ భాషను, మీ పనితీరుని, మీ మాట తీరుని ఆమోదించలేదన్న విషయం మీరు తెలుసుకోవాలి. అందుకే అభివృద్ధి చేసే వాళ్ళని ప్రజలు అసెంబ్లీకి పంపించి ముఖారవిందాల గురించి, మేకప్ల గురించి మాట్లాడే వాళ్ళని ఇంటికి పంపించారు. మీరు చంద్రుల్లో మచ్చను వెతికితే ప్రజలు వెన్నెలను చూస్తున్నారన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి,
అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేశామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలీదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది.